చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే ఇష్టం. అట్లా బై బర్త్ వచ్చేసింది, ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఫుల్ డేస్లో ఎప్పుడు పాడేవాను కాదు, నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. ఇంటర్లో కూడా వాడలేదు నేను. ఎంబీఏలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను. నాకు చిన్నప్పటి నుంచి ఎస్పి బాలు గారు అంటే చాలా ఇష్టము. మా ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు, చాలా మందికి ఇష్టం నా వాయిస్. లేదు, బేసిక్గా నా ఫేవరెట్ అంతే. మెలోడీలో ఒక ఫీల్ ఉంటుంది యాక్చువల్గా. మ్యూజిక్ వీడియోస్ లాంటివి రీల్స్లో ఇట్లా మ్యూజిక్ వీడియోస్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. సో టైం సెట్ చేసుకొని చేయాలి. యాక్చువల్గా నాకు అరిజిత్ సింగ్ అంటే చాలా ఇష్టం. ఈజ్ మై ఫేవరెట్ సింగర్. సో ఎక్కువ నేను అరిజిత్ సాంగ్స్ వింటాను. పాడడం వచ్చు కాబట్టి ఒక 3-4 టైమ్స్ విన్నానంటే క్యాచ్ చేయగలుగుతాను. నేను సాంగ్ ఆ ట్యూన్ని క్యాచ్ చేయగలుగుతాను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఇప్పటి వరకు మనం ఐటీ టీవీలో బిజినెస్ ఓరియంటెడ్, కెరీర్ ఓరియంటెడే చేసాము. ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అప్కమింగ్ సింగర్ని వినయ్ అనే అతన్ని మన స్టూడియోకి రప్పించాము. హాయ్ వినయ్, వెల్కమ్ టు ఐటీ టీవీ. హాయ్ లావణ్య. మంచి సింగర్గా స్టార్ట్ అయ్యావు కాబట్టి నీ ఫేవరెట్ సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాము. ఏంటి నీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో మొన్న కనిపించావు సాంగ్. ఇట్స్ మై ఫేవరెట్. ఓకే, పాడతావు మరి? యా, షూర్. ఐ కెన్ స్టార్ట్. మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే. పరువాల ఈ వెన్నెల కనలేని నా వేదన, ఈ పొద్దే నా తోడు వచ్చేలా. ఊరంతా చూసేలా అవుదాం జత, మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. బాగుంది, చాలా బాగుంది. ఎలా ఇది సాంగ్స్ పాడడం అనేది కెరీర్ స్టార్టింగ్ నుంచి వచ్చిందా, లేకపోతే జాబ్తో పాటునా, ఎలా? చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే ఇష్టం. అట్లా బై బర్త్ వచ్చేసింది, ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. సో అట్లా పాడుతూ స్కూల్ నుంచి అట్లా పాడుతూ ఉన్నాను. సో దాన్నే నేను ఇంకా ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని ఎప్పుడు పాడుతూ ఉండడం, అట్లా వీడియోస్ పోస్ట్ చేయడం, లేకపోతే పాడ్కాస్ట్లు ఇవన్నీ చేయడము స్టార్ట్. అలా స్కూల్ డేస్లో కూడా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్? స్కూల్ డేస్లో ఎప్పుడు పాడేవాను కాదు, నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. ఇంటర్లో కూడా వాడలేదు నేను. ఎంబీఏలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను. తర్వాత క్లాస్లో కూడా మా సార్, ఒక అకౌంట్ సార్ ఉండేవాడు, ఆయన నాకు ఎవ్రీడే పాడించేవాడు సాంగ్. సో అట్లా ప్రాక్టీస్ చేస్తూ పాడుతూ ఉన్నాడు. ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ పాడావు మంచిగా? నేను పాడిందంటే ఎంబీఏలో మాకు ఈవెంట్, యాన్యువల్ డే ఈవెంట్ ఉన్నప్పుడు ఒకసారి పాడాను. మామూలుగా క్లాస్ రూమ్లో పాడించేవాడు సార్. సో అట్లా. ఏమేమి పాటలు పాడారు అప్పట్లో? చాలా సాంగ్స్, తెలుగు, హిందీ అన్నీ పాడేవాడిని. మెయిన్గా ఇంట్రెస్టింగ్ సాంగ్స్ అప్పుడు స్టూడెంట్స్కి బాగా నచ్చింది కానీ అలాంటివి అంటే నాకు ఇది జీన్స్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చాలా ఇష్టము, అది పాడతా. చెలియా నీదు నడుమునే చూసారే బ్రహ్మెంత పిసినారి, తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా తడే చమత్కారి. మెరుపును తెచ్చి కుంచగా మలచి రవివర్మ గీసిన వదనమట, 100 అడుగుల శిల 6 అడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట. భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీవే అందమట. అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట. ప్రియా చంపొద్దే, నవ్వే నన్నే ముంచొద్దే, చలి కన్నులతో హృదయం కాల్చోద్దే. అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే, ప్రియా చంపోతే. వా వినయ్, చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్స్ లావణ్య. ఎవరు యాక్చువల్గా రోల్ మోడల్ సింగింగ్లో? నాకు చిన్నప్పటి నుంచి ఎస్పి బాలు గారు అంటే చాలా ఇష్టము. సో ఆ సాంగ్స్ వింటూ, మూవీ సాంగ్స్ వింటూ. ఓల్డ్ సాంగ్స్ బాగా పాడతావా? ఓల్డ్ సాంగ్స్ కూడా పాడతాను.
ఓల్డ్ అంటే మరి ఎలా 90s లోవా? 90s 80s అలాంటి సాంగ్స్. బాలు గారు అనేసరికి 90s బాగుంటాయి కదా సాంగ్స్. పాడండి, 90s లో సాంగ్స్ ఏం పాడతారు పాడండి. ఓకే, నాకు అంటే క్రిమినల్ మూవీలో ఎస్పి బాలు గారు పాడిన సాంగ్ తెలుసా మనసా సాంగ్, ఇట్స్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. సో అది పాడతాను నేను. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా, ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని వడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, 100 జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగా పాడుతున్నారు. ఇలా పాడి ఎంతమందిని ఇంప్రెస్ చేస్తుంటారు? చాలా మంది. పేరెంట్స్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంటారా? పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తుంటారు, బట్ నేనే ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు సింగింగ్ ఒక ప్రొఫెషన్గా తీసుకో. ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు అండ్ చాలా మందికి ఇష్టం నా వాయిస్. ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్. అవునవును. ఓల్డ్ సాంగ్స్ కూడా బాగా పాడుతున్నావు. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఏం పాడుతావు మంచిగా? లేటెస్ట్గా అంటే అది పల్లకం దాసులో ఒక సాంగ్ ఉంటుంది, అరెరే మనసా, పాడు. ఆ సాంగ్ పాడతా. ఊరంతా మారాజైనా నీ వల్ల పడిపోయాక దాసుడనైపోయానే, అరెరే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా, నేనడిగిన రాగాలు నీ ప్రణయపు మౌనాలు, నీ కురుల సమీరాలు, నీ వెతికిన తీరాలు, ఇన్నాళ్ళుగా నా హృదయానికి ఎదురైనది శూన్యములే, తొలిసారిగా నీ ముఖమన్నది నావే కువలే, ఓ ప్రాణాలే అరచేతుల్లో పెట్టిస్తూ నా ఊపిరితో సంతకమే చేస్తున్నారే మనసా, ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని మెలోడీస్ చాలా బాగా పాడుతున్నావు. ఫాస్ట్ బీట్స్ ఏం పాడవా? దట్టు అన్ని లవ్ సాంగ్స్ ఉన్నట్టున్నాయి కదా, నార్మల్గా డెవోషనల్ కానీ అలాంటివి ఏమి ఉండవా? మెలోడీ సాంగ్స్ చాలా ఇష్టము, అంటే అవి కూడా ఇష్టమే, బట్ నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసేది యూజ్ చేస్తుంటాను. అందులో ఈజీగా ఉండడం అలాంటిది ఏమైనా ఉంటుందా మెలోడీ తీసుకోవడం వల్ల? లేదు, బేసిక్గా నా ఫేవరెట్ అంతే. మెలోడీలో ఒక ఫీల్ ఉంటుంది. ఓకే, అవును, స్మైలీగా పాడుతున్నావు, పాడడం కూడా. దాంట్లో ఏంటంటే కొంచెం అంటే బీట్ ఉండడం, డ్యాన్స్ అట్లా కొంచెం ఊపు తెప్పించేలా ఉంటాయి. సో ఏంటంటే ఫీల్తో ఉంటాయి కాబట్టి చాలా మందికి నచ్చుతూ ఉంటాయి సాంగ్స్ కూడా. ఫాస్ట్ బీట్స్ ఏంటంటే ఎక్కువ అవి హుషారుగా అనిపిస్తుంటాయి, కాకపోతే హై పిచ్లో ఉంటాయి సాంగ్స్ చాలా వరకు. సో అవి తక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాను నేను, కానీ అవి కూడా పాడుతాను. ఓకే ఓకే, పాడు మరి. ఫాస్ట్ బీట్ ఒకటి పాడు. అందుకే అదే అడుగుతున్నాను, ఫాస్ట్ బీట్కి స్లో బీట్ మెలోడీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మీకు పాడే దాంట్లో? వేరియేషన్స్ కానీ? వేరియేషన్ ఉంటుంది, దానికి కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలి, దీనికేమో లైక్ ఫీల్ ఎక్కువ ఉండాలి, అది డిఫరెన్స్. ఒక ఫాస్ట్ బీట్ పాడండి.
జూన్ పోయి జూలై పుడితే సీనియర్కి జూనియర్కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసు నందనవనం, మల్లలుంటాయి ముళ్ళులుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒకటే, హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఓ ఓ ఓ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డబేడే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. వెరీ గుడ్, బాగుంది, జోష్గా పాడారు. ఇంకా డాన్స్ కూడా ఏమైనా చేస్తుంటారా? డాన్స్ రాదు నాకు. సాంగ్స్ మీరే రాసుకొని పాడడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా తక్కువ, కాకపోతే అప్పట్లో రాసుకొని నేనే కంపోజ్ చేసుకొని పాడేవాడిని. అట్లా చిన్న చిన్నవి, అంత మరీ అంత ప్రొఫెషనల్. అప్పట్లో అంటే కాలేజ్ డేస్లోనా? కాలేజ్ బీటెక్ డేస్ అప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు అన్నీ మనకి సోషల్ మీడియాలో దొరికిపోతున్నాయి కదా, ఈజీగా ఉంది, ఫోన్ యాక్సెస్ ఈజీగా ఉంది, సో అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మూవీస్లో ట్రై చేస్తున్నారా? ఎలా ట్రై చేస్తున్నారు ఏంటి? నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్గా అతను ఒక 2-3 మూవీస్ అలా చేశాడు. ఆయన పేరు మధు అనుకుంటా, ఐ థింక్. వెళ్ళాను, రికార్డింగ్ థియేటర్కి వెళ్ళాను, పాడాను. ఆయన వాయిస్ చాలా నచ్చింది ఆయనకి. కాకపోతే ఈ ప్రొఫెషనల్ సింగింగ్కి ఏంటి అంటే కొంచెం ట్రైన్డ్ ఉండాలి, అండ్ ఇక్కడ పాడేదానికి అండ్ నార్మల్గా పాడేదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం మీరు ట్రైన్ అయ్యి వస్తే నేను ఛాన్స్ ఇస్తా అన్నట్టు చెప్పాడు. కానీ నేను ఇంకా ట్రైన్ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా నేను వేరే జాబ్లో జాయిన్ అయిపోయి ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా నేర్చుకోలేకపోయినా. వీకెండ్స్ ట్రై చేయండి, చేస్తే అంటే సింగింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీకెండ్స్ అలా ట్రై చేసి. అదే ప్లాన్లో ఉన్న యాక్చువల్గా మ్యూజిక్ వీడియోస్ లాంటివి రీల్స్లో ఇట్లా మ్యూజిక్ వీడియోస్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. సో టైం సెట్ చేసుకొని చేయాలి. ఇంకా మీకు నచ్చిన పాటలు? యాక్చువల్గా నాకు అరిజిత్ సింగ్ అంటే చాలా ఇష్టం. ఈజ్ మై ఫేవరెట్ సింగర్. సో ఎక్కువ నేను అరిజిత్ సాంగ్స్ వింటాను. సో దాంట్లో నేను వచ్చేసి ఆషికీ 2లో తుమ్ హీ హో సాంగ్ పడతాను. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो तुझसे ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो, चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो, तेरा मेरा रिश्ता है कैसा, एक पल दूर गवार नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी. వెరీ గుడ్, బాగుంది. హిందీ లాంగ్వేజ్ వచ్చా? బాగా లాంగ్వేజ్ రాదు, లైట్గా అర్థమవుతుంది అండ్ కొంచెం కొంచెంగా మాట్లాడగలుగుతాం. అంటే మీరు కూడా రవితేజ టైప్ అనమాట. వెరీ గుడ్. అయితే హిందీ సాంగ్స్ బాగా ఇంట్రెస్ట్, ఏదైనా ఎటు తిప్పినా మీకు మెలోడీనే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది? మెలోడీ ఇంట్రెస్ట్ అండ్ ఫాస్ట్ సాంగ్స్ కూడా పాడగలను, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే పాడతాను. ఇందులో నాకు రీసెంట్గా అరిజిత్ సింగ్ది అప్నా బనాలే పియా సాంగ్ చాలా ఇష్టము. ఆ సాంగ్ పాడతాను, ఆ రీసెంట్ హిట్ సాంగ్ అది. किया रे जो भी तूने कैसे किया रे, जिया को मेरे बांध ऐसा लिया रे, समझ के बिना समझ में सकूं
सवारों को मेरे तू सूरज लगे, तू मेरा कोई ना होके भी कुछ लगे, तू मेरा कोई ना होके भी कुछ लगे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया. చాలా ఫీల్తో పాడావు ఈ సాంగ్ అయితే. ఏంటి అసలు మీనింగ్ ఏంటి ఈ సాంగ్కి? నాకు తెలియదండి. మీనింగ్ తెలియకుండానే పాడావంటే మీనింగ్ తెలిస్తే ఇంకా చాలా బాగా పాడేవాడివేమో అయితే. యాక్చువల్గా మ్యూజిక్కి నాలుగు ఏమంటారు లాంగ్వేజ్ అంటూ ఏముండదు. దట్ ఈస్ యూనివర్సల్ మ్యూజిక్ అనేది. సో మనం ఏదైనా ట్యూన్ పట్టేసి ఫీల్ని పట్టుకొని పాడేయచ్చు అంతే. అది తెలుగు అయినా హిందీ అయినా తమిళ్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా మ్యూజిక్కి దెర్ ఈస్ ఉండదు. నార్మల్గా అయితే నాలాంటి వాళ్ళకి నాకు హిందీ రాదు, నాకు మ్యూజిక్ అంటే ఇష్టము, వింటాను, నాకు మీనింగ్ అర్థం కాదు. పాడే వాళ్ళకి కూడా మీనింగ్ అవసరం లేదనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది మొత్తానికి. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి బాలీవుడ్ నుంచి ఇక్కడికి చాలా మంది సింగర్స్ వచ్చి పాడుతుంటారు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి తెలుగు ఇంగ్లీష్లో లిరిక్స్ రాసుకొని పాడతారు. బట్ లిరిక్స్లో మీనింగ్ ఉంటే ఇంకొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా, అలా ఏముండదా? ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మనకి. ఇప్పుడు ఒక ట్యూన్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు ఈ సాంగ్ ఇది, ఈ సాంగ్ దీనికి రిలేటెడ్, సో ఈ ఫీల్తో పాడాలి, సో ఈ టెంపోలో పాడాలి అని చెప్తుంటారు కదా. దాన్ని బట్టి అర్థం చేసుకొని మనం ఎక్కడ హై పాడాలి, ఎక్కడ లో పాడాలి అవన్నీ చెప్తే పాడేయచ్చు. అది ఏ లాంగ్వేజ్ అయినా పాడేయచ్చు. అప్పుడు మీరైతే ఎలా చూసి మూవీస్లో చూసి ఈ ఫీల్ బట్టి ఇది వచ్చిందని అట్లా అనుకుంటారా ఏంటి? నేనైతే ఎక్కువ వింటాను సాంగ్, 1కి 10 times అట్లా విని ఎక్కడ ఎలా పాడుతున్నాడు అవన్నీ చూసుకొని అప్పుడు లిరిక్స్ ప్రాక్టీస్ చేసి అప్పుడు పాడతాను. ఎక్కువ వింటాను నేను. వినడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. వినడం నాకు పాడడం వచ్చు కాబట్టి ఒక 3-4 times విన్నానంటే క్యాచ్ చేయగలుగుతాను నేను సాంగ్, ఆ ట్యూన్ని క్యాచ్ చేయగలుగుతాను. ఎలా ప్రాక్టీస్ చేస్తుంటారు? రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ అంటూ అట్లా దానికి టైం అంటూ ఏముండదు నాకు. ఆల్వేస్ నేను పాడుతూనే ఉంటాను, జర్నీలో ఉన్నా పాడుతూనే ఉంటాను, ఇంటికి వచ్చేటప్పుడు పాడుతూనే ఉంటాను, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉంటాను. నేను హమ్ చేస్తూ ఉంటాను అంతే. ఏ సాంగ్ పాడాలనిపిస్తుంది పాడుతూ ఉంటాను అంతే. దాంతో వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది, ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నాకు. మీ పక్కన తిరిగే వాళ్ళకి మొత్తానికి అయితే మంచి మ్యూజికల్ డే, మ్యూజికల్ నైట్ లా ఉంటుంది అనమాట. పక్క వాళ్ళని సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ బాగున్నారా? వాళ్ళని మొత్తం సాంగ్స్ తోటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో ఆల్మోస్ట్. వినయ్ వచ్చాడు ఈరోజు ఈ సాంగ్స్ పాడించుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటాయా ఫ్రెండ్స్ దగ్గర? అట్లా ఏముండదు, ఆటోమేటిక్గా నేనే పాడుతూ ఉంటా, వాళ్ళు వింటూ ఉంటారు అంతే. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎవరైనా అడిగినప్పుడు పాడతాను. ఫీమేల్ వాయిస్ అలాంటివి ఏమైనా ట్రై చేస్తారా ఇప్పటి వరకు? లేదు, నాకు మిమిక్రీ రాదు, సింగింగ్ మాత్రమే వస్తుంది. అందులో మిమిక్రీ రావాలా? అలా ట్రై ఫీమేల్ రావాలంటే మరి కొంచెం ఏమన్నా చేంజ్, మాడ్యులేషన్ ఉండాలి కదా, మాడ్యులేషన్ చేంజ్ చేసి పాడాలి. మీలా కొత్తగా సింగింగ్కి ట్రై చేసేవాళ్ళు ఎలాంటి సెషన్స్ ఇస్తారు మీ తరపు నుంచి? అయితే నా తరపు నుంచి అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి మ్యూజిక్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి ఒకవేళ ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోవాలి. ఎందుకంటే నేర్చుకుంటే పాడడం ఇంకా ఈజీ అండ్ మిస్టేక్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో నేర్చుకోవాలి అండ్ ప్యాషన్ ఉండాలి. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అయితే సింగింగ్ నేర్చుకోవాలంటున్నారు కదా, మీరైతే నేర్చుకోకుండానే పాడుతున్నారు కదా? నాకు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, బై బర్త్ అలా వచ్చేసింది నాకు. సో నేను వింటే పాడేయగలను. మిస్టేక్స్ ఉంటాయి నా దాంట్లో ఖచ్చితంగా, కాకపోతే ఏంటంటే మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ మిస్టేక్స్. అది మీకు తెలుస్తుందా? నాకు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పాడడానికి ట్రై చేస్తాను నేను. అంటే హై ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉంది అది తెలుస్తుంది. అది ట్యూన్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకొని పాడతాను. ఇప్పుడు మెయిన్ సింగర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిస్టేక్స్ ఎక్కువ పట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ప్రాక్టీస్ అదే అంటున్నారు కదా, ప్రాక్టీస్ లేకుండా ఎలా? ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి నార్మల్గా కూడా పాడొచ్చు. ఇప్పుడు ఈ ఒక సాంగ్ ఇచ్చేసి ఇక్కడ ఎలా పాడు, ఇక్కడ ఎలా పాడు అని చెప్పేస్తే అట్లా కూడా పాడొచ్చు. ఇప్పుడు చాలా మంది హీరోస్ మస్తు మంది పాడుతున్నారు కదా మూవీస్లో, వాళ్ళకి ఏమీ మ్యూజిక్ ఏం రాదు, జస్ట్ పాడిస్తున్నారు. ఎన్టీఆర్ పాడాడు, రవితేజ పాడాడు, చాలా మంది సింగర్స్ పాడారు. సో కాకపోతే నేర్చుకుంటే చాలా మంచిది, మ్యూజిక్ నేర్చుకుంటే. మదర్ సెంటిమెంట్తో ఏదైనా ఒక సాంగ్ పాడండి. ఓకే, నాకు నాని మూవీలో పెదవే పలికిన సాంగ్ పాడతాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా,
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటతోనే సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నాకు ఈ సాంగ్ అయితే చాలా ఇష్టం, మా మదర్కి డెడికేట్ చేస్తాను నేను ఎప్పుడు ఈ సాంగ్. ఇంకా ఇంకేమన్నా కొత్తగా కానీ కొన్ని ఇప్పుడు వచ్చే సాంగ్స్లో చాలా కష్టం అవుతుంది కదా పిచ్ పట్టుకోవడం కానీ, డిఫరెంట్ మీరు అంటున్న ఎస్పి గారి తీసుకుంటే అప్పటి రోజుల్లోకి ఇప్పటి రోజుల్లోకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా సాంగ్స్లో, లిరిక్స్ కానీ పాడే విధానం కానీ. ఇప్పుడు ఏంటంటే మొత్తము టెక్నాలజీ తోటి అసలు వాయిస్ బాగాలేకపోయినా సరే కొంచెం చేయగలిగేటట్టు వచ్చినది. సో అట్లా ఇప్పుడు ఈజీ అప్పటికంటే ఇప్పుడు ఈజీ, అప్పుడు చాలా కష్టం. అప్పుడు ఎంతసేపు ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ వాయిస్ హై పిచ్ లో పిచ్ ఏదైనా సరే వాయిస్తోనే రావాల్సింది. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత మనము వాయిస్ని చేంజ్ చేసుకోవడము, అట్లా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడం అలాంటివి పెరిగిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ. కొన్ని అసలు అర్థం కూడా కావట్లేదు కదా. ఇప్పుడు వచ్చే సాంగ్స్లో ఏంటంటే మ్యూజిక్ ఎక్కువ లౌడ్గా వినిపిస్తుంది, లిరిక్స్ అవి వినిపించవు సరే. అలాంటివి ట్రై చేయరా మీరు? అలాంటివి అంటే నాకు మ్యూజికల్గా కొంచెం మెలోడీ సాంగ్స్ ఎక్కువ నేను వింటాను. మరి అవి జస్ట్ విని ఎంజాయ్ చేస్తాను నేను, ఫాస్ట్ బీట్ సాంగ్స్. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు తెలుగులో అయితే మణిశర్మ. మణిశర్మ సాంగ్ ఒకటి పాడండి అయితే. ఓకే, నేను తీన్మార్ మూవీలో గెలుపు తలుపులే సాంగ్ పాడతాను. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంతనాదిగా, చుక్కల్లో చేరి చూపగా, ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీనగా, చలరేగి కదిలెను గాలి తరగలి పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆననే. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఫేవరెట్ హీరో? నాకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేరు, అన్ని మూవీస్ చూస్తాను మామూలుగా అయితే. అంటే సాంగ్స్ ఈ ఫేవరెట్ ఈ హీరో అయితే బాగా ఈ సాంగ్ బాగా నచ్చింది అలా ఏముండదా? అలా అంటే నాకు పర్టికులర్గా హీరో అంటూ ఎవరు లేరు. సాంగ్స్ అన్ని సాంగ్స్ వింటాను, అన్ని మూవీస్ చూస్తాను. మూవీస్ వెళ్ళడం సాంగ్స్ కోసమే వెళ్తుంటారా? లేదు, నేను మూవీ చూస్తాను, సాంగ్స్ కూడా వింటాను. మీ ఫేవరెట్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ పాడండి. నా ఫేవరెట్ మూవీ అంటే వాన మూవీ ఇష్టం నాకు చాలా. దాంట్లో ఆకాశగంగా సాంగ్ చాలా ఇష్టం, ఆ సాంగ్ పాడతాను. ఆకాశగంగా దూకావె పెంకితనంగా, ఆకాశగంగా జల జల జడిగా, తొలి అల జడిగా, తడబడు అడుగా, నిలబడు సరిగా, నా తలుపు ముడి వేస్తున్నా నిన్న పగా, ఆకాశగంగా దూకావె పెంకితనంగా, ఆకాశగంగా కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నవ్వు
విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండెలయలో విన్నా నీ అలికిడి ఆకాశగంగా దూకావె పెంకితనంగా ఆకాశగంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మెలోడీ చాలా బాగా పాడుతున్నారు. ఓకే, అయితే మరి వినయ్, మా ఐటీటీవీ వాళ్ళ కోసం ఫైనల్గా ఐటీటీవీకి ఏదైనా డెడికేట్ చేస్తే ఒక సాంగ్, మంచి సాంగ్ పాడండి, మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్. మీరు ఏదైనా సాంగ్ చెప్పండి, నేను మీకోసం డెడికేట్ చేస్తాను. ఒక హిందీ ఒక తెలుగు తోటి ఎండ్ చేద్దాం, పాడేసే. ఓకే, హిందీ జీనా జీనా సాంగ్ పాడేస్తా. दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम, तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम. सीखा मैंने जीना जीना कैसे जीना, सीखा मैंने जीना मेरे हमदम. ना सीखा कभी जीना जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम. తెలుగు 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 ఏది పాడాలి? డివోషనల్ సాంగ్స్ వచ్చా? డివోషనల్ సాంగ్స్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీదననాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఓవరాల్గా అయితే మెలోడీ చాలా బాగా పాడుతున్నావు. సో అన్ని లాంగ్వేజెస్లో మంచిగా పాడాలి, నీ సాంగ్స్ని మేము టీవీలో చూడాలని చెప్పి, మూవీస్లో చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వినయ్. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్.